గైస్ తమ్నెల్లో మీరు ఏదైతే చూసి రావడం జరిగిందో అది నిజమే. రామాయణ సినిమా పోస్ట్ పోన్. ఈ మాట వినగానే ఒక మేమ్ ఉంటుంది కదా, వాట్ అని చెప్పి, నిజంగా ఆ మేమ్ గుర్తుకొస్తుంది. మరి రామాయణ సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఎవరు పోస్ట్ పోన్ చేయడం జరిగింది, తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకనే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అయితే ఎవరైతే రామాయణ మూవీ మేకర్ నమిత్ మల్హోత్రా ఉన్నాడో, నిజంగా ఆయనకు భయం భక్తి అనేది అస్సలు కూడా లేదు, అస్సలు లేదు. ఆయన చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమాకి దాదాపుగా ఒక 50 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితేనే తిరిగి నా డబ్బులు నాకు వస్తాయో లేవో, అందులో లాభాలు వస్తాయో లేవో అని ఆలోచించే ప్రొడ్యూసర్లన్న ఈ రోజుల్లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కూడా నిజంగా నమిత్ మల్హోత్రాకి భయం భక్తి అస్సలు లేదు. అది ఆయన చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే రామాయణ సినిమాని ఆయన పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆయన అఫీషియల్ గా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు వినండి. Is the film releasing? When is it releasing? It will release in India on Diwali. Diwali, that's 8th of November. Yeah. 6th. So I'm just confused because we have seen 6th of November. That's a world release? So we are releasing internationally because, Okay. the international distribution works from a Friday standpoint. So that is on the 6th of November. But India currently we're targeting the Diwali That's release. amazing. విన్నారు కదా, ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామాయణ సినిమా పోస్ట్ పోన్ అయిందని నేను చెప్పడం జరిగింది. అయితే ఇది మొత్తం కాదు, వరల్డ్ వైడ్ గా పోస్ట్ పోన్ కాదు. మనకు రీసెంట్ గా రామాయణ సినిమాకి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ సంబంధించి ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ లో నవంబర్ 6వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అని చెప్పి డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ మన ఇండియన్ వర్షన్ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎలాంటి డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేదు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నవంబర్ 6వ తారీఖున మనకి డేట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఇంగ్లీష్ వర్షన్ ట్రైలర్ లో అప్పుడే మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. నవంబర్ 6వ తారీఖు అంటే శుక్రవారం వస్తుంది, 3 రోజుల వీకెండ్ వస్తుంది. అలా కాకుండా ఒక రోజు ముందు నవంబర్ 5వ తారీఖున రిలీజ్ చేస్తే గురువారం రిలీజ్ అయ్యేది, బుధవారం ప్రీమియర్స్ పడేది, మంచిగా 5 రోజులు దొరికేది. 5 రోజుల్లో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చేవి అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఏం ఆలోచించాడో ప్రొడ్యూసర్ తెలియదు, కానీ నవంబర్ 6వ తారీఖున అని చెప్పడం జరిగింది. అప్పటికి ఆ రోజు హాలీవుడ్ మార్కెట్ నుంచి గాడ్జిల్లా లాంటి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు సడన్ షాక్ ఏమి ఇవ్వడం జరిగిందంటే, నమిత్ మల్హోత్రా సినిమా నవంబర్ 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. బట్ నవంబర్ 6వ తారీఖున ఓన్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రమే, ఎక్సెప్ట్ ఇండియన్ మార్కెట్ తప్ప మిగతా ఇంటర్నేషనల్ మార్కెట్లో మొత్తం రిలీజ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్లో మాత్రం ఎగ్జాక్ట్లీ ఆదివారం రోజు, దివాళీ రోజు నవంబర్ 8వ తారీఖున మాత్రమే రిలీజ్ అవుతుంది అని చెప్పి నేను అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. దానికి పెద్దగా రీజన్ ఏముంది అంటే, దానికి రీజన్ కూడా ఏం లేదు. మరి ఎందుకు ఆ డేట్ ని చూస్ చేసుకున్నారో తెలియదు. మరి రామాయణ దివాళీ రోజు రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళైతే ఫిక్స్ కావడం జరిగింది. సో ఇది మేకర్స్ నుంచి బ్యాడ్ డిసిషన్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బ్యాడ్ డిసిషన్ అని చెప్పొచ్చు. అంటే ఆదివారం రిలీజ్ అయితే అప్పటికి ఇండియన్ రికార్డులు మొత్తం ఎగిరగొట్టొచ్చు అని చెప్పి ఆయన ప్లాన్ ఉండొచ్చు. బట్ ఏంటంటే శుక్రవారం రిలీజ్ అయిన ఇండియన్ రికార్డులు అన్నీ ఎగిరిపోతాయి. కానీ ఎగ్జాక్ట్లీ ఆదివారం రిలీజ్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ముందుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆదివారం రోజు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే దివాళీ రోజు, దివాళీ కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే అందరూ షాపుల్ని క్లీన్ చేసుకొని షాపుల్లో పూజ చేస్తారు. పిల్లలందరూ కూడా ఆ రోజు ఫ్యామిలీ అందరూ ఇంటి దగ్గరనే ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు చూడడం చాలా కష్టం, ఎక్కువ మంది చూడలేకపోతారు. అదే శుక్రవారం రిలీజ్ చేస్తే శుక్రవారం చూసిన వాళ్ళు ఏంటంటే శనివారం చూస్తారు. ఆ తర్వాత శుక్రవారం ఏదైనా నాన్ స్టాక్ వస్తే ఆ మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆదివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ నైట్ టైం ఇంటి దగ్గరనే ఉండే ప్రయత్నం చేస్తారు. సో ఏంటంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రూపంలో ఒక దెబ్బ పడుతుంది. దాంతో పాటు ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ వర్కింగ్ డే వస్తుంది కాబట్టి ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మండే మళ్ళీ సినిమాకి వెళ్ళాలంటే అందరికీ సాధ్యం కాదు. సో ఇక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ కలెక్షన్స్ అయితే సెకండ్ డే నుంచే పడిపోవడం జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, నీకు సినిమా అనేది నవంబర్ 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినప్పుడు ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమా రిలీజ్ కాకముందే లీక్లు అవుతున్నాయి. సినిమా ఇంకా సెట్స్ పైన ఉన్నప్పుడే బయటికి లీక్లు వచ్చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడానికి ఒక వారం రోజుల ముందే సినిమా బయటికి ఆన్లైన్లో వచ్చేస్తుంది. అలాంటి సినిమా నవంబర్ 6వ తారీఖున అంటే నవంబర్ 5వ తారీఖున మనకు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ పడతాయి. సో ప్రీమియర్స్ పడ్డప్పుడే ఆ సినిమాకి ఇంకా మన ఇండియాకి రావడానికి, మన ఇంటర్నేషనల్ రిలీజ్ అయిన దానికి మన ఇండియాకి ఆల్మోస్ట్ 2 days గ్యాప్ ఉంటుంది. మరి 2 daysలో ఆ సినిమా ఆన్లైన్లో లీక్ కాదా, అప్పటికే ఈ సినిమా పైరసీ కాదా? సో అప్పటికి ఏంటంటే ఇండియన్ ఆడియన్స్లో ఉన్న ఇక ఇంపాక్ట్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఓకే, ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం తీయడం జరిగింది, ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవడం జరిగింది నమిత్ మల్హోత్రా, ఓకే. బట్ ఏంటంటే మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ ఉండాలంటే ఓవర్సీస్ మార్కెట్తో పాటు ఇండియన్ మార్కెట్ సంబంధించిన కలెక్షన్స్ యాడ్ అయితేనే మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరుగుతుంది. లేదంటే
చాలా అంటే చాలా కష్టం. సో ఇది మేకర్స్ నుంచి చాలా అంటే చాలా బ్యాడ్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఇండియన్ మార్కెట్లో లేట్గా రిలీజ్ చేస్తామంటే ఖచ్చితంగా పైరసీ బెడద పడుతుంది. పైరసీలో చూసిన వాళ్ళు మళ్ళీ థియేటర్లో చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోయే అవకాశం ఉంది. కాబట్టి మాక్సిమం ఏంటంటే ఇంకా సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 2 నెలల 2 మంత్స్ టైం ఉంది. కాబట్టి నమిత్ మల్హోత్రా నాకు ఖచ్చితంగా తెలిసి మూవీ మేకర్స్ ఇంకా ఎవరైతే ఉంటారో మూవీ టీం ఉంటుందో ఖచ్చితంగా నమిత్ మల్హోత్రాకి చెప్తారు. మాక్సిమం ఏంటంటే వరల్డ్ వైడ్ గా సినిమాని ఒకటేసారి రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ నవంబర్ 8 అనే అది మూవీ టీం ఓన్లీ మన నమిత్ మల్హోత్రా మాత్రమే డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి మూవీ టీం మిగతా వాళ్ళకి సజెషన్ ఇస్తుండొచ్చు. బట్ ఏంటంటే నవంబర్ 5 మనం అనుకోవడం జరిగింది. నవంబర్ 5 నుంచి నవంబర్ 6 రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు నవంబర్ 6 నుంచి ఇండియన్ మార్కెట్లో నవంబర్ 8వ తారీఖున రిలీజ్ అవుతుందంటే నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా అంటే చాలా వ్యత్యాసం వస్తుంది. ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా అప్పటికే ఆన్లైన్లో కూడా ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి నమిత్ మల్హోత్రా మళ్ళొకసారి ఆలోచించాలి. మూవీ టీం కూడా మళ్ళొకసారి నమిత్ మల్హోత్రాకి ఒకసారి చెబితే బాగుంటుంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. సరే అఫ్కోర్స్ అది బ్లాక్ మనీ అదంతా ఏదో నడుస్తుంది. అదంతా పక్కన పెడితే ఏంటంటే ఐ థింక్ శుక్రవారం రిలీజ్ అయితే సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. లేదంటే పైరసీ బెడద ఒకటి పడుతుంది. అనుకునే రేంజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే మనకు రావు. సో దీనికి సంబంధించి మరి మూవీ మేకర్స్ తర్వాత ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో అని మనం చూడాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? నవంబర్ 6న ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ అయ్యి నవంబర్ 8న ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అవుతే ఎలాంటి ఎఫెక్ట్ ఇంకా పడుతుందని మీరు అనుకుంటారని మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. అచలం సింహాసనం రావణస్య